ఇక్కడ సత్తా ఒకటి డిస్కస్ చేసుకోవాలి. ఏంటంటే గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో వరదలు ముంచెత్తుతూ ఉన్నాయి. విజయవాడలో అయితే సింగనగర్ లాంటి ప్రాంతంలో కొన్ని లక్షల మంది ప్రజలు నరకం అనుభవిస్తున్నారు, ఆహార పొట్లాలు సప్లై చేస్తున్నారు. దేశంలో మరే సీఎం చేయని విధంగా ఒక రికార్డు స్థాయిలో చంద్రబాబు నాయుడు గత 3 రోజులుగా వరద నీటిలోనే తిరుగుతూ ఉన్నారు. బహుశా మరి కాసేపు కనుక నీళ్ళలో తిరిగితే కాళ్ళు పాచిపట్టిపోయి బొబ్బలు వచ్చేసి ఒక ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తుంటాయి. కానీ 74 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు ఆ విధంగా వరద నీటిలో తిరుగుతూ ఉన్నారు. ఒకళ్ళ నోతు నీళ్లలో కూడా బేసిక్గా ఆయన వెళ్లాల్సిన అవసరం లేదు. చక్కగా ఏ సెక్రటేరియట్లో కూర్చుని రివ్యూ చేసుకోవచ్చు. కానీ స్వయంగా నేను వెళ్ళాలి, నేనంటూ స్వయంగా వెళ్తే అక్కడ అధికార యంత్రాంగం మొత్తం కూడా ఏకంగా సాక్షాత్తు సీఎంఏ వచ్చి ఇక్కడ కూర్చుంటే మనం ఎందుకు పనిచేయకూడదన్న ఉత్సాహం వాళ్ళందరిలో కూడా ఉంటుంది. ఆ ప్రశ్న తలెత్తుతుందన్న ఉద్దేశంతో అధికారులందరిలో కూడా ఉత్సాహాన్ని నింపేందుకు, స్వయంగా అక్కడ ప్రజల కష్టాలు తీర్చేందుకు చంద్రబాబు నాయుడు ఆ విధంగా నీళ్లలో తిరుగుతూనే ఉన్నారు. దేశంలో మరే సీఎం కూడా ఇన్ని గంటల పాటు వరద నీటిలో ఉన్న సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. చాలామంది సీఎంలు వెళ్తూ ఉంటారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వరదలను పర్యవేక్షించేందుకు, ప్రజలకు భరోసా ఇచ్చేందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ విధంగా రికార్డు స్థాయిలో రాత్రి పగలు మొన్న నైట్ అంతా కూడా సింగనగర్ ప్రాంతంలోనే తెల్లవారుజాము 4 గంటల వరకు చంద్రబాబు నాయుడు పర్యటిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి బోట్లో వెళ్తూనే ఉన్నారు. స్వయంగా ఆహార పొట్లాలు పంపిణీ చేస్తూనే ఉన్నారు. అలాగే మళ్ళీ నిన్న ఉదయం నుంచి నిన్న సాయంత్రం వరకు పర్యటిస్తూనే ఉన్నారు. మళ్ళీ వచ్చి కలెక్టరేట్కి వచ్చి ఆయన అక్కడి నుంచి రివ్యూలు చేసుకుంటూ ఉన్నారు. ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్కి వస్తూ ఉన్నారు. అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క రివ్యూలు, అధికారులు అప్రమత్తం చేయటం, ఇంకొకటి స్వచ్ఛంద సంస్థల వాళ్ళతో మాట్లాడటం, ఆహార పొట్లాల పంపిణీ ఏ విధంగా జరుగుతుందో మానిటరింగ్ చేయటం, ఈ విధంగా ఎన్డీఆర్ఎఫ్ టీములను అప్రమత్తం చేయటం, ఆహార పొట్లాలు ప్రతి ఒక్క ఇంటికి చేరుతున్నాయా లేదా అనేది ఎవ్రీథింగ్ మానిటర్ చేయటం. ఇదంతా కూడా సత్తా మీరు గమనిస్తే ఒక సీఎం ఇన్ని గంటల పాటు, ఇన్ని రోజుల పాటు నీళ్ళల్లోనే ఉంటూ పనిచేయటం అనేది ఖచ్చితంగా అప్రిషియేట్ చేయదగిన అంశమేనా, లేకపోతే బిగ్ టీవీ భజన చేస్తుంది అనుకోవచ్చు? లేదు, దట్ ఈస్ అన్ అప్రిషియేటివ్ థింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు సీఎం పర్యటన మనం చూసాము, బట్ మోస్ట్లీ హెలికాప్టర్ పర్యటనలో మాత్రమే మనం చూసాం. పైనుండి ఏరియల్ వ్యూ చూసుకొని వెళ్ళేవాళ్ళు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఒక సీఎం డైరెక్ట్గా వరదలోకి దిగి అసలు ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అని, అది కూడా ఆన్ స్ట్రెచ్ ఆఫ్ 3 days ఆయన కనుక్కోవడం కానివ్వండి, లేకపోతే అట్లా బోట్లో వెళ్ళి, ఇందాక విజువల్ మనం చూసాం, ఆ విజువల్లో ఆయన మోకాల వరకు నీళ్లు ఉన్నాయి, అయినా కూడా ఆయన అట్లానే నడుస్తూ ఒక ఇంటి లోపలికి వెళ్ళారు, బ్యారేజ్ని సందర్శించారు. ఏరియల్ వ్యూస్ ఏం చేయకుండా డైరెక్ట్గా ఆన్ రోడ్ పర్యటించిన సీఎం నాకు తెలిసి ఈయననే. ఎస్, చాలామంది సీఎంలు వరదల సమయంలో ప్రజల వెంటే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే రోసయ్య కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. వచ్చినప్పుడు మానిటర్ చేస్తారు, ఖచ్చితంగా తప్పేం లేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు రోసయ్య సీఎంగా ఉన్న సందర్భంలో ఆయన సెక్రటేరియట్లోనే పడుకున్నారు. హైదరాబాద్లో ఉన్న సెక్రటేరియట్లో, అప్పటికి ఉమ్మడి రాష్ట్రం కాబట్టి సెక్రటేరియట్లోనే పడుకుని రివ్యూ చేశారు. కానీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళే సందర్భాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒకవేళ వెళ్ళినా అధికారుల పర్యవేక్షణలో కాసేపు అక్కడ నిలబడి చెయ్యి ఊపేసి వచ్చేస్తూ ఉంటారు, లేదా హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ చేస్తూ ఉంటారు. సహజంగా రెగ్యులర్గా జరిగేది. మనందరం అనుకుంటూ ఉంటాం సీఎంలు అన్నాక అంతే, సీఎంలు అన్నాక విమానంలో లేకపోతే హెలికాప్టర్లో వచ్చి ఏరియల్ వ్యూ చేసి గాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప మన ఇంటి దాకా వచ్చి రావాల్సిన అవసరం వాళ్ళకి ఏముంటుంది అని మనం అనుకుంటాం. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నది చూస్తే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మనందరం అభినందించాల్సిన అంశం ఉంటుంది. ఇలాంటి సీఎం కదా కావాల్సింది, దేశంలో అన్ని రాష్ట్రాలకు అనిపిస్తూ ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళి 3 రోజులుగా 74 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి, 74 ఏళ్ల వయసు, చిన్న వయసేం కాదు, యంగ్స్టర్ కూడా కాదు, 74 ఏళ్ల వయసులో గత 3 రోజులుగా రాత్రి పగలు మరి ఎప్పుడు పడుకుంటున్నాడు ఏంటో తెలియదు. కానీ మనమైతే పగలంతా రిపోర్టింగ్ చేస్తున్నాం, సాయంత్రం వెళ్ళి పడుకుంటున్నాం ఇంట్లో. తీరా చూస్తే ఉదయానికి రాత్రి అంతా కూడా సింగనగర్ ప్రాంతంలో పర్యటిస్తున్న చంద్రబాబు అని విజువల్స్ అన్నీ కూడా వస్తుంటాయి. తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి ఇంట్లోకి వెళ్ళి పలకరించిన చంద్రబాబు అంటూ వీడియోస్ అన్నీ వస్తుంటే ఆశ్చర్యపోతూ ఉన్నాం. ఇదేంటి పగలంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు, మరి రాత్రిపూట కూడా అదేవిధంగా మళ్ళీ నీళ్ళలో తిరుగుతూ ఉన్నాడు, ఆయనకి ఏమీ కాదా అనిపిస్తూ ఉంటుంది, ఆయన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి రావా అనిపిస్తూ ఉంటుంది. అయినా కూడా లెక్క చేయకుండా ఆ వయసులో ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి ఈ నిమిషానికి కూడా ఆయన నీళ్లలోనే ఉన్నారు. బుల్డోజర్లు ఎక్కుతూ ఉన్నారు, ఎన్డీఆర్ఎఫ్ బోట్లలో వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్తున్నారు, ఆహార పొట్లాల పంపిణీ ఎలా జరుగుతుందో చూస్తున్నారు, ఆహార పొట్లాలని డ్రోన్ల ద్వారా ఏ విధంగా సప్లై చేస్తున్నారు మానిటర్ చేస్తున్నారు, హెలికాప్టర్ ద్వారా ఎన్ని హెలికాప్టర్లు వచ్చాయి, ఎన్ని ఆహార పొట్లాలు వెళ్ళాయి, ఏ కాలనీకి వెళ్ళాయి, ఏ వీధుల్లోకి ఆహార పొట్లాలు వెళ్ళాయి, అన్ని ఇళ్ళకి అందాయా లేదా అంటూ స్వయంగా ఆయన తెలుసుకోవటం, అధికారులను అప్రమత్తం చేయటం, పంపించిన తర్వాత చేరాయా లేదా అనేది ప్రతి ఇంటికి వెళ్ళి ఆయనే అడుగుతున్నాడు. మీకు పాల ప్యాకెట్ వచ్చిందా, ఆహార పొట్లం వచ్చిందా, పులిహోర పొట్లం వచ్చిందా, పొద్దున్న బ్రేక్ఫాస్ట్ వచ్చిందా, పాలు వచ్చాయా,
అంటూ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఆయన అడుగుతూ ఉన్నాడు. సో దాంతో ఏంటంటే అధికారులు ఎక్కడ కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఏంటంటే సీఎంఏ స్వయంగా వెళ్ళి మానిటర్ చేసుకునేటప్పటికీ అధికారులు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మరింత ఎక్కువగా ఉంది. ఒక సీఎం స్థాయి వ్యక్తి, 74 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి నీళ్లలో ఆ విధంగా నానుతూ మన కోసం పనిచేస్తుంటే మనం ఎందుకు ఇంకా అగ్రెసివ్గా ఎందుకు పనిచేయకూడదు, ఆయనకి ఎందుకు అండదండగా ఇవ్వకూడదు అంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, అన్ని శాఖల ఉద్యోగులు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ప్రజలందరికీ కావాల్సిన సహాయక కార్యక్రమాలు అన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి. అక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి చోటకు వెళ్ళి పర్యటించి ప్రజలందరినీ ఆదుకుంటానని భరోసా ఇస్తూ వస్తున్నారు. ప్రతి ఒక్క చోట కూడా విజిట్ చేస్తున్నారు. ఎక్కడికైతే వరద తీవ్రతుందో అక్కడికి అడుగడుగునా వెళ్ళి వాళ్ళందరినీ పలకరించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయించడంతో పాటు వాళ్ళ పరిస్థితులు, రోడ్ల నిర్మాణం చేయించడం అన్నీ అక్కడ నుంచి ఆయన మానిటర్ చేస్తుంటే, ఇక్కడ నుంచి చంద్రబాబు అయితే 3 రోజుల నుంచి పూర్తిగా నీళ్ళలోనే ఉంటూ, ప్రజల్లోనే ఉంటూ ఈ సేవలన్నీ కూడా చేస్తున్నారు. సరే, ఇంతసేపు ఎందుకు ఉపోద్ఘాతం చెప్పామంటే చాలామంది అనుకోవచ్చు చంద్రబాబుకి భజన చేస్తున్నారా మీరు బిగ్ టీ అని. ఇది భజన కాదు, రియల్గా చేయాలి. చేసిన పని ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాలి. పని చేసిన వాళ్ళని పని చేశారని చెప్పాలి. పని చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అదే చంద్రబాబుని కూటమి సర్కారు ఏం పని చేయలేదని ఇదే బిగ్ టీవీలో ఇంత పెద్ద బ్రేకింగ్ చేసి నేను సర్తాజ్ కలిపి బీభత్సమైన విమర్శలు చేసేవాళ్ళం. కానీ అక్కడ మేము విమర్శలు చేసే అవకాశం మాకు లేదు. ప్రజలు అభినందిస్తూ ఉన్నారు, ప్రజలు దేవుడు అంటూ ఉన్నారు, ప్రజలు కొనియాడుతూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో మేము గనక కాదు అక్కడ ఏం పని చేయట్లేదు, ఎవరికి ఆహారం అందట్లేదు, లేకపోతే ఇట్లా రెగ్యులర్గా మీడియా చేసే ఆ రకమైన విమర్శనాత్మకమైన ధోరణిలో మేము కూడా వెళ్ళొచ్చు. కానీ ఫ్యాక్ట్ అలా లేదు. అందుకనే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పనితీరునైనా, అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు పనితీరునైనా మేము రియల్గానే అభినందిస్తూ ఉన్నాం. ఒక మీడియా ఛానల్గా అక్కడ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నారు, అటు రేవంత్ రెడ్డి కావచ్చు, ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, వీళ్ళిద్దరూ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఏ విధంగా నీళ్లలో తిరుగుతున్నారు, ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు, ఏ విధంగా రోడ్ల నిర్మాణం మానిటర్ చేస్తున్నారు, అన్ని సేవా కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు అనేది ఖచ్చితంగా మేము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. మీ అందరికీ తెలియాల్సిన అవకాశం ఉంది. ఇక రెండోది, ఇంత జరుగుతూ ఉంటే సర్తాజ్ ఇక్కడ కీలకమైన అంశం మీరు మిస్ అయ్యారు, మనందరం కూడా మిస్ అవుతూ ఉన్నాం. ఇక్కడ సీఎంగా చంద్రబాబు నాయుడు ఈ రకంగా తిరుగుతూ ఉన్నారు. కానీ అలాగే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా తిరుగుతున్నారు, సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అలాగే తెలంగాణలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని చోట్ల కూడా వెళ్తున్నారు. పర్టికులర్గా ఆయన జిల్లాలో ఎక్కువ డ్యామేజ్ జరిగింది కాబట్టి ఆయన ప్రతి చోటుకి వెళ్తున్నారు, ప్రజలకు నేనున్నాను భరోసా ఇస్తున్నారు. కానీ